నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. అస్తమానం ఎదుటివారిని అంచనా వేయటంలోనే మునిగి తేలితే ఎదుటివారితోనూ ఎన్నటికీ స్నేహం చేయలేము. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, 2025 జనవరి 27 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:52 సూర్యాస్తమయం సాయంత్రం 6:05. చంద్రోదయం తెల్లవారుజామున 4:53. చంద్రాస్తమయం సాయంత్రం 4:51. తిథి త్రయోదశి రాత్రి 8:30 వరకు. తదుపరి చతుర్దశి. నక్షత్రం మూల ఉదయం 8:53 వరకు. తదుపరి పూర్వాషాఢ. కరణము గరిజ ఉదయం 8:48 వరకు. తదుపరి వనిజ రాత్రి 8:30 వరకు. తదుపరి విష్టి. యోగము హర్షణము రాత్రి 1:48 వరకు. తదుపరి వజ్రము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8:16 నుండి 9:40 వరకు. యమగండం ఉదయం 11:04 నుండి 12:28 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:53 నుండి 3:17 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:51 నుండి 1:36 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:05 నుండి 3:50 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:53 నుండి 3:17 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం ఉదయం 5:16 నుండి 6:04 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 4:10 నుండి 5:46 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:51 వరకు. జనవరి 27 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి త్రయోదశి రాత్రి 8:30 వరకు ఉంటుంది. తదుపరి చతుర్దశి. త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే చతుర్దశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలో, చంద్రుడు ధనుస్సు రాశిలో ఉంటారు. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుసు, కుంభం, మీనం. సోమవారం నైరుతి దిక్కున, తూర్పు దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు పండుగ ప్రత్యేకత. సోమ ప్రదోష వ్రతం. సోమ ప్రదోష వ్రతం అంటే సోమవారం త్రయోదశి తిథి వస్తే దాన్ని సోమ ప్రదోష వ్రతం అంటారు. సోమ ప్రదోష ఉపవాసం శివుణ్ణి ఆశీర్వాదాన్ని పొందేందుకు ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు నశించి పుణ్యాలు లభిస్తాయి. ఎవరైతే వ్రతాన్ని హృదయపూర్వకంగా భక్తితో ఆచరిస్తారో ఆ భక్తుల కోరికలన్నింటినీ శివుడు తీరుస్తాడని నమ్మకం. ఉపవాసం చేయడం వలన బాధల నుండి ఉపశమనం పొందుతారని భావిస్తారు. సోమ ప్రదోష వ్రతాన్ని ఆచరించడం వల్ల అదృష్టం పెరుగుతుందని కూడా విశ్వాసం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. 2025 సంవత్సరంలో వచ్చే గణతంత్ర దినోత్సవము 75వది. గణతంత్ర దినోత్సవ ప్రారంభము 1950.
ఈరోజు ప్రశ్న: శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతితో వివాహంకు ధనం కోసం ఎవరి దగ్గర రుణం తీసుకున్నారు? కుబేరుడు, లక్ష్మీదేవి, శివుడు, నారదుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: కొన్ని పనులు శ్రమనంతరం పూర్తి చేస్తారు. వృషభ రాశి: కొన్ని కార్యాలలో ఆటంకాలు తొలగి ముందుకు సాగుతారు. మిథున రాశి: పట్టిన పట్టు వీడకుండా ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. కర్కాటక రాశి: ప్రముఖ వ్యక్తులు ముఖ్య విషయాలపై చర్చిస్తారు. సింహరాశి: ఆత్మీయులతో మంచి చెడ్డ విచారిస్తారు. కన్య రాశి: ఆశ్చర్యకరమైన విషయాలు గ్రహిస్తారు. తులారాశి: ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వృశ్చిక రాశి: పరిస్థితులను మీకు అనుకూలంగా మార్చుకుంటారు. ధనుస్సు రాశి: మొదలుపెట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. మకర రాశి: అదనపు ఆదాయం సమకూరుతుంది. కుంభరాశి: ఎంతో కాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. మీనరాశి: చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురు కావచ్చు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.